ఇంగ్లీష్ని ఒక భూతం దెయ్యంలా చూసేవాళ్ళకు ఇంగ్లీష్ తేలిగ్గా ఎలా నేర్చుకోవాలో చెప్పే ఒక చిన్న ప్రయత్నమే మా ఇంగ్లీష్ కలిపింది ఇద్దరని. చూద్దామా మరి? అబ్బా, ఈ చదువు ఎప్పుడు పూర్తవుతుందో అసలేం అర్థం కావట్లేదు. నాకు అలానే ఉందిరా. అస్సలు ఇంగ్లీష్ అర్థం. దుమ్ము చూడు మామ, దున్నపోతుల వేరే చూడు. ఆపరా నువ్వు నీ గోలా. శివ, చెప్పడం మర్చిపోయాను. బీకే రెడ్డి గారి వీడియో చూశాను, ఒకసారి ఇలా కలుద్దాం. అలాంటి వీడియోలు చాలా చూశాను, చాలా క్లాసెస్ కూడా వెళ్ళాను, అన్నీ వేస్టే. ఇన్ని రోజులు తిరిగాం కదరా, పక్కనే వెళ్దాంరా ప్లీజ్. అబ్బా, నేను ఎక్కడికి రాను, నన్ను ఎక్కడికి రమ్మనకండి. నేను రాను, నన్ను ఎక్కడికి రమ్మనకండి ప్లీజ్ ప్లీజ్. ఇక నాకు ఇంగ్లీష్ రాదని అర్థమైపోయింది. రే చెప్పింది చాలరా, రా. వద్దు, నేను రాను. రాబే. అబ్బా, నేను రాను. రా. Good morning. Good morning, sir. Very good morning. Thank you. Please sit down. Hello. Hello. Welcome you all for today's session on English speaking skills. Are you ready? Yes sir. Are you ready? Yes sir. I am B.K. Reddy, author and English fluency coach. I conduct sessions at various places across the country. Shall I have your introduction, please? Yes sir. Name Madhu, father name Satyanarayana. English? Sir, English no come, Okay. but learn. Okay. Can I have your introduction, please? నా పేరు రవికిరణ్ సార్. నేను వరంగల్ నుంచి వస్తున్నాను సార్. Can't you speak in English? సమ్ వర్డ్స్ సార్. Oh, do it. మై ఫాదర్ నేమ్ ఈజ్ జ్ఞానేశ్వరరావు సార్, అండ్ మై మదర్ నేమ్ ఈజ్ చంద్రకళ. మీరు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడలేకపోవడానికి కారణం ఇంగ్లీష్ కష్టమైన భాషని కాదు, లేదా మీకు ఇంగ్లీష్ నేర్చుకునే సామర్థ్యం లేదని కాదు. ఒకే కారణం ఏంటంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకునే విధానం సరిగ్గా లేకపోవటం. వాస్తవానికి ఇంగ్లీష్ నేర్చుకోవటం ఒక సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ నేర్చుకోవడం లాంటిది. వీటిని పుస్తకాల ద్వారా నేర్చుకోవటం సాధ్యం కాదు. వీటిని ఒక యాక్టివిటీ లాగా అభ్యాసం ద్వారా నేర్చుకోవటం వీలవుతుంది. చిన్నపిల్లలు, స్కూల్ స్థాయి పిల్లలు సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గల కారణం వాళ్ళు ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ నేర్చుకుంటారు. వాళ్లకు సిగ్గు, భయము ఇలాంటివేవీ ఉండవు. మీలాంటి వాళ్ళు ఇంగ్లీష్ సులభంగా తక్కువ కాలంలో నేర్చుకోవాలంటే 3 నియమాలు పాటించాలి. Are you ready? Yes sir. Yes. మొదటిది very important. Don't focus too much on grammar. It is very important because languages can't be learned with grammar. ప్రపంచంలో ఎవరైనా భాషల్ని సహజంగా మాట్లాడుతూ నేర్చుకుంటారు. The reason is our conscious mind can focus on one thing at a time. If you focus on grammar while speaking, you lose focus on what to say and you fail to say. Therefore, don't focus on grammar while you're working on learning English. I think you've followed. రెండవది ఏంటంటే, it's also very important. Study and learn situational expressions, or study and learn real life expressions, what you need to use in daily life, day-to-day real life. Very important. Any language learning happens like this. We learn Telugu like this. We began speaking small expressions with parents, started speaking, continued speaking, and we became very fluent before we went to schools. Yes or no? Yes sir. మూడవది, immerse yourself into English speaking through MSc. You know what is MSc? Not that MSc. MSc is mind talk, self talk,
crosstalk. M ante mind talk. It means you need to talk in the mind. రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్ని మీ మైండ్లో రిపీటెడ్గా అనుకోవాలి. ఓన్లీ దాన్ యూ కెన్ రికలెక్ట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు యూజ్ దమ్ ఇన్ రియల్ లైఫ్. ఇక్కడ ఉంటేనే ఇక్కడికి వస్తాయి. ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్లుంటేనే ట్యాప్లో వస్తాయి. ఇక్కడ మీరు మాట్లాడదలుచుకున్న మాటలు ఇక్కడ రెడీగా ఉంటేనే యూ కెన్ గెట్ దెమ్ హియర్. అండర్స్టాండ్? అండ్ ఎస్ ఈజ్ self-talk. Talking with yourself. This seems ridiculous but very important. Self-talk అంటే మనకు మనంగా స్పీకింగ్ రిహార్సల్స్ చేసుకోవటం ఒంటరిగా ఉన్నప్పుడు. బట్ యూ షుడ్ నాట్ డూ దిస్ వెయిటింగ్ ఇన్ ద బస్ స్టాండ్. పీపుల్ టేక్ యూ మ్యాడ్. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్లో కానీ మరెక్కడైనా సెల్ఫ్ టాక్ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ద మోర్ యూ డూ సెల్ఫ్ టాక్, the more the mind and the tongue get connected and you can speak fluently. C ante crosstalk. This is final. Crosstalk is talking with others. Talking with others. మొదటగా కొత్త వాళ్ళతో బయటి వాళ్ళతో మాట్లాడవలసి వచ్చినప్పుడు కొద్ది భయం కొద్ది సిగ్గు ఉంటుంది. కానీ అలా మాట్లాడుతూ వెళితే భయము సిగ్గు ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి. మాట్లాడే ప్రాక్టీస్ కోసం మిమ్మల్ని ముగ్గురిని కలిపి ఒక బ్యాచెస్గా డివైడ్ చేస్తాం. మీరు ముగ్గురు రెగ్యులర్ బేసిస్లో కాన్వర్జేషన్ చేస్తూనే ఉండాలి. ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉండాలి. తెలుగులో కాదు, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీ ముగ్గురు. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా బయటి వాళ్ళతో సులభంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటుగా మారుతుంది. ఈ ట్రైనింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మేకింగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఏ హ్యాబిట్. అండ్ సంథింగ్ బికమ్స్ ఏ హ్యాబిట్ ఓన్లీ వెన్ యూ డూ ఇట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. అందుకే మీరు ఈ గ్రూపులో రెగ్యులర్గా ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటుగా చేసుకోవాలి. ఎప్పుడైతే అలవాటుగా మారుతుందో యూ బికమ్ ఫ్లూయెంట్. ఇట్ బికమ్స్ ఎఫర్ట్లెస్. ఆల్ ద బెస్ట్. గో అహెడ్. హాయ్ హాయ్. రే శివ, ఈ రోజు నుండి ఇంగ్లీష్లోనే మాట్లాడదాం. సరే సార్ అలా చెప్తే అలానే ఇక్కడ చేద్దాం. మీరే కాదు నేను ఉన్నా. నువ్వు కూడా ఉన్నావులేరా. పదండ్రా. పదండి. పదండి. Hello sir. Hello. Good morning. How are Nice you? to see you. Yeah, fine sir. Thank you. How about you? Great. Yeah, I started working in Wipro. Okay. Great. I'm very happy. Thank you sir. Thank you so much. హే నువ్వేంటి ఇక్కడ? హే హాయ్ రా, సార్ని మీట్ అవుదామని వచ్చాను. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హౌ ఆర్ యూ సార్? Yeah, fine. How about you? ఐఎమ్ ఫైన్ సార్. అండ్ ఐ హ్యావ్ జాయిన్ అశోక్ లీలాండ్ కంపెనీ సార్. ఐ వెల్ సెటిల్డ్ సార్. థ్యాంక్ యూ సార్. All the best. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ సార్. All the best. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. I have to go. ఎస్ సార్. ఇంకేంట్రా, రవి ఎలా ఉన్నాడు? రవియా? ఏం చేస్తున్నాడు? అది ఇంకేంటి ఫ్యూచర్ ప్లాన్స్? మధు, ఐ లవ్ యూ. వాట్? ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, చెప్పేశా మధు. Thanks for watching. For more videos on Easy English, please subscribe my channel.